So hello guys, welcome back to my channel. So nenu Shashank Kumar, meeru chustunaru Radar Radio Station. So today we have Triumph Scrambler 400 with us. So look at this, and the beautiful looking bike. So em cheyabothunam, today's topic is all about the ride, initial ride impressions anamata. This bike belongs to my friend Hariharan. So దాని డెలివరీ వీడియో చూడలేదంటే ఐ బటన్లో లింక్ ఇచ్చేస్తాను. ఇంకా స్పీడ్ 400ది కూడా నేను రివ్యూ చేశాను, దాన్ని కూడా వీడియో ఐ బటన్లో లింక్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ దాట్ వీడియో, మీరు వెళ్ళి అక్కడ చూడొచ్చు. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ అండ్ షేర్, లైక్, కమెంట్ అన్నీ చేసి పడేయండి. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మనం కొన్ని సినిమాటిక్స్ చూపిస్తాను. Then we will directly jump into the GoPro mode and అక్కడ మీతోని దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ డైవ్. So I hope you like the cinematics of this bike. So Speed 400 తో కంపేర్ చేస్తే this bike looks little bit different. హైట్లో కూడా, సీట్ హైట్లో కూడా దీనిది చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఈవెన్ ద సస్పెన్షన్ ట్యూనింగ్ అండ్ ద ఎగ్జాస్ట్ కూడా చూడొచ్చు, మీకు డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ లాగా దీంట్లో వస్తుంది. సో యూ కెన్ సీ వీ హ్యావ్ డబుల్ బ్యారల్ హియర్. అండ్ దీంట్లో ఆఫ్టర్ లైక్ ట్రాంప్ ది జెన్యూన్ యాక్సెసరీస్లో మనం ఇది సిల్వర్ ఏదైతే బ్రష్ ఫినిష్ ఉందో సేమ్ అలానే అదే ఫినిష్లో ఈ బ్లాక్ పోర్షన్ కూడా వస్తుంది. సో దట్ ఈస్ ద అడిషనల్ యాక్సెసరీ అనమాట. సో బండితో స్టాక్ వచ్చే యాక్సెసరీస్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సో యూ గెట్ దిస్ హెడ్ లైట్ గ్రిల్ అండ్ దీస్ నకల్ గార్డ్స్. అండ్ మనకి స్పీడ్ 400లో నేను చెప్పాను కదా, మనకి బార్ అండ్ మిర్రర్స్ అయితే వస్తాయి. అండ్ ఇన్ దిస్ స్క్రాంబ్లర్ we get these kind of mirrors, and the golden color suspension looks absolutely stunning with this color. Idi matte color anamata, matte green. So this is some kind of military green type anamata. And ee green tank tho paatu ee white edaithe manaki stickering aithe idi stickering paint, it's paint only. So this looks absolutely amazing on this bike. So here we get the Scrambler 400 badging, and let's turn on the bike and I will show you how this bike sounds. డిస్టెన్స్లో పెడతాను అండ్ ఐ విల్ గో అండ్ డ్రైవ్ ద బైక్. So that's all about the exhaust note of this bike. So let me know in the comment section మీకు ఈ ఎగ్జాస్ట్ నోట్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నచ్చలేదా. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద రైడ్ రివ్యూ. So guys, as I told you in the intro, today we are going to ride this Triumph Scrambler 400.
సో స్పీడ్ 400 కూడా నేను నడిపాను, టెస్ట్ రైడ్ చేశాను, దాని వీడియో కూడా పెట్టాను నేను నా ఛానల్లో. చూడలేదంటే ఐ బటన్లో లింక్ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ పైన ఐ బటన్లో లింక్ వచ్చేస్తుంది, మీరు అది చూడలేదంటే అది కూడా చూడొచ్చు. సో మా ఫ్రెండ్ అయితే ఇది బైక్ పర్చేస్ చేశాడు. సో మొత్తం 622 ఆన్ ద ఆడో, ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు. సో దీన్ని ఎక్కువ పుల్ అయితే చేయను, బట్ ఇనీషియల్గా నేను ఏమైతే ఫీల్ అవుతున్నానో అది మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, థ్రాటల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో పికప్ మీకు ఇన్స్టెంట్గా అయితే దొరుకుతుంది ఏ గేర్లో అయినా. అండ్ టాకింగ్ అబౌట్ ద సస్పెన్షన్, యాజ్ ఇట్ ఈస్ ద స్క్రాంబ్లర్ సస్పెన్షన్, స్క్రాంబ్లర్తో పోలిస్తే కనుక కొంచెం స్టిఫర్ సైడే ఉన్నాయి, బట్ మీకు ఒక లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే దొరుకుతుంది. సో యూ కెన్ డూ మైనర్ లైక్ ఆఫ్ రోడింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద స్విచ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈవెన్ ద ఇండికేటర్స్ ఎంత స్మూత్గా ఉన్నాయి. ఈ స్విచెస్ అన్నీ కూడా లేఅవుట్ కూడా బాగానే ఉంది, ఎక్కడ మీకు ఎంత కన్ఫ్యూజన్ అయితే ఉండదు. నాకు మెటీరియల్లో చాలా కన్ఫ్యూజన్ ఉండే స్టార్టింగ్లో, బికాజ్ ఆ స్విచెస్ కొంచెం ఇక్కడ అక్కడే చేసేసిన వల్ల నేను పాస్ చేయడానికి అంటే డిప్పర్ వేయడం పోయి నేను ఇండికేటర్ వేసేస్తుండే. సో ఇట్లాంటివి కొన్ని జరిగినాయి, బట్ దీంట్లో అట్లా ఏం లేదు. మనకి ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ టాగల్ చేసుకోవడానికి ట్రిప్ 1 ట్రిప్ 2 అక్కడ చేంజ్ అవుతుంది. అండ్ యూ గెట్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్. బ్రేక్స్ ఆర్ డీసెంట్. నేను డీసెంటే అంటాను, బికాజ్ బయట బాగానే ఉంది, బట్ ఫీడ్బ్యాక్ ఇంకా కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. బికాజ్ ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే రావట్లేదు, బికాజ్ ఇట్స్ అ పవర్ఫుల్ బైక్, 400cc బైక్. మీరు పుల్ చేసి దీన్ని స్పీడ్లీ నడపాలి అంటే మీరు ఖచ్చితంగా నేను ఎక్కడైనా ఆపగలుగుతా అనే కాన్ఫిడెన్స్ రావాలి. సో అక్కడ నాకు కొంచెం లాగింగ్ అనిపిస్తుంది ఎందుకో. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్, మొత్తం బ్రేకింగ్ అయితే గుడ్ ఉంది, బట్ ఫీడ్బ్యాక్ ఇంకొంచెం బాగుంటుండే అనిపిస్తుంది ఫ్రంట్ బ్రేక్స్ది. ఓకే, ఇంకా మన డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది, మనము అది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే మనకి ఆఫ్ రోడ్ మోడ్లో రేర్ ABS అయితే ఆఫ్ అయిపోతుంది. సో యూ కెన్ డూ దాట్ డ్రిఫ్టింగ్ అండ్ ఆల్. సో అవైతే మనం పర్ఫామ్ చేయొచ్చు దీనిపైన. సి పికప్ మాత్రం అసలు వేరే లెవెల్. 3rd గేర్ నుంచి పుల్ చేసినా కానీ ఎక్కడ కూడా ఇంజన్ నాకింగ్ లేదు. ఇంజన్ నాకింగ్ అయితే అసలు లేనే లేదు. ఇక సిట్టింగ్ పొజిషన్ గురించి మాట్లాడితే, ఒక మీరు అప్రైట్ పొజిషన్లో కూర్చుంటారు. యాజ్ ఇన్ స్పీడ్ 400 మీరు కొంచెం అయితే లీన్ అవ్వాల్సి వస్తుండే, బట్ నాట్ ఇన్ స్క్రాంబ్లర్ 400. ఇట్స్ లైక్ అప్రైట్ పొజిషన్. మీరు హ్యాండ్స్ మీద ఆల్మోస్ట్ స్ట్రైటే ఉంటాయి, అండ్ మీ బ్యాక్ కూడా స్లైట్ బెండ్ ఉంటుంది, బట్ నాట్ అది ఎక్కువ బెండ్ ఏం లేదు. మీరు హ్యాండిల్ పైన లీన్ మొత్తం అయ్యే అవసరం ఉండదు. అండ్ ఒక రిలాక్స్ పొజిషన్ అన్నమాట ఇది. సో యూ కెన్ డూ లైక్ దిస్. మీరు మీ ఆర్మ్స్ని యూజ్ చేసుకుంటూ ఈ మొత్తం వెహికల్ని అయితే మంచిగా మనూవర్ చేయొచ్చు. లైక్ యూ డూ దిస్. యా, సో ఆ ఒక స్క్రాంబ్లర్ ఫీల్ అనేది ఉంటుంది కదా. సో యూ గెట్ ఆన్ దిస్ బైక్. అండ్ దీని బిగ్గర్ సిబ్లింగ్స్తో ఇవి చాలా సిమిలర్ కనబడతాయి. ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ ద స్ప్లిట్ సీట్. ఇంకా మనకి 1200లో సింగిల్ సీట్, ఒక సింగిల్ సీట్ అనేది ఉంటుంది, కానీ మనకి స్క్రాంబ్లర్ 400 స్ప్లిట్ సీట్ అయితే దొరుకుతుంది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద మైలేజ్, మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే హీఈస్ గెటింగ్ 23 to 26 kilometers per liter అనమాట. సో ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలే కాబట్టి ఓకే, యూ కెన్ కన్సిడర్. బట్ ఒకసారి ఫస్ట్ సర్వీస్ అయ్యాక మనం కూడా దీని ఏమంటారు మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అండ్ రేడియేటర్ సౌండ్ అయితే చాలా, అంటే మీరు స్లో చేశారనుకోండి ట్రాఫిక్లో,
ఈజీగా మీకు వినబడుతుంది. ఆ రేడియేటర్ ఆన్ ఉండడం అది సౌండ్. సో దీంట్లో స్పీడోమీటర్ ఏదైతే ఉందో మనకి అది ఆల్మోస్ట్ మనకి స్పీడ్ 400లో ఆల్మోస్ట్ ఏంది మొత్తం సేమే, అది స్పీడ్ 400లో దొరికేదే దీంట్లో మనకు వస్తుంది. బట్ దీంట్లో కొంచెం మనకి యాక్సెసరీస్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తాయి. లైక్ దీస్ నకల్ గార్డ్స్ అండ్ మనకి హెడ్లైట్ గ్రిల్ వస్తుంది, హెడ్లైట్ గ్రిల్. దాని తర్వాత సమ్ గార్డ్ తర్వాత మనకి స్పీడ్ 400లో అయితే మనకి బార్ అండ్ మిరర్స్ వస్తాయి. బట్ దీంట్లో మనకి ఒకటే మనకి స్టాండర్డ్ ఏవైతే మిరర్స్ ఉంటాయో అట్లాంటి మిరర్స్ అయితే మనకి దీంట్లో ఇచ్చారు. అండ్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఈవెన్ ఇన్ ద హై స్పీడ్స్ ఒకసారి చూద్దాం దీంట్లో వైబ్రేషన్ అవుతుందా లేదా అని. ఓకే, స్లైట్ బస్ అయితే ఉంది, బట్ అంత మనకు విజిబిలిటీ పోయేంత అయితే లేదు. సో విజిబిలిటీ పోవడం అంటే మీరు ఇక రాయల్ ఎన్ఫీల్డ్స్ నడిపితే తెలుస్తుంది మీకు విజిబిలిటీ ఎట్లా వెళ్ళిపోతుందో. ఓవరాల్గా ఒక ఫన్ బైక్ అనమాట. సో మనకి దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. అండ్ నేను ఇంకా ఓవరాల్గా మొత్తం థ్రాటల్ కూడా మొత్తం ఓపెన్ చేయట్లేదు. బట్ స్టిల్ చాలా ఫన్ ఉంది బైక్ నడపడంలో. నా హైట్ వచ్చేసి 5'10" అండ్ నాకు టిప్ టోయింగే ఉంది, అంత ఫ్లాట్ ఫుటెడ్ ఏం కాదు. సో సీట్ హైట్ కూడా బాగానే ఉంది, ఎక్కువనే ఉంది. అండ్ ఐ థింక్ ఎక్స్పల్స్ అంత ఉంది అనుకుంటా. సో ఇన్ కేస్ మీ హైట్ కొంచెం చిన్నగా అయితే కనుక లైక్ ఇట్ విల్ బి ఇష్యూ. మనకి మీరు మేనేజ్ చేయొచ్చు నార్మల్గా అయితే, బట్ ట్రాఫిక్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి ఎంత ఈజీగా అయితే ఈ రఫ్ ప్యాచ్ మీద నేను వెళ్ళిపోతున్నాను. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ దీనిది కూడా స్పీడ్ 400 లాగానే చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు ప్యానల్ గ్యాప్స్ అనేది ర్యాట్లింగ్ సౌండ్ అట్లాంటివి ఎక్కడ రావట్లేదు. అండ్ ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. సో మీకు ఒక మంచి పికప్ ఇంకా మంచి సస్పెన్షన్ ట్రావెల్ ఉన్న బైక్ కావాలనుకుంటే యూ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్ స్క్రాంబ్లర్ 400. సో ఎగ్జాక్ట్గా మీకు స్క్రాంబ్లర్ 1200 ఫీల్ అయితే వస్తుంది. ఆ పవర్లో రాకపోయినా మీకు రిజంబులెన్స్ అయితే చాలా ఉంది దీనికి దానికి. సో అదే అనమాట. అండ్ ఎగ్జాస్ట్ నోట్ వీచ్ నడుపుతున్నప్పుడు అయితే మీకు చాలా మంచి గ్రంట్ ఉంది దీంట్లో. అండ్ ఒక స్పోర్టీ ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ దీని లైక్ గేరింగ్ రేషియో కూడా బాగానే ఉంది. లైక్ యాజ్ కేటీఎమ్స్ దీనిది అంతా లైక్ అది ఎప్పుడు రేవ్ చేయమనేసి కోరుతుంది. సో ఇది అలా కాదు, ఈవెన్ ఇన్ ద ట్రాఫిక్స్ మీరు ఈజీగా నడపగలుగుతారు. అండ్ కొంచెం హై గేర్స్లో మీరు లో స్పీడ్ వెళ్ళినా ఏమంత పెద్ద ప్రాబ్లం మీకు అనిపించట్లేదు. బికాజ్ చూడండి నేను 3rd గేర్ మీద 20 కింద ఉన్నాను, బట్ స్టిల్ ఎక్కడ ఇంజిన్ నాకింగ్ అనేది లేదు. అండ్ ఎక్కడ మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ ఇంజన్లో ఫీల్ అవ్వట్లేదు. సో అది అనమాట. సో దాట్స్ ఆల్ గైస్ అబౌట్ ఇన్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి స్క్రాంబ్లర్ 400 గురించి, డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఐ విల్ కవర్ ఇట్. అండ్ ఏమన్నా మిస్ అయితే కనుక అది కూడా నాకు సజెస్ట్ చేయొచ్చు. సో మన ఫ్రెండ్దే కాబట్టి బండి మనం ఎప్పుడైనా రివ్యూ తీసుకోవచ్చు. సో మీరు నాకు మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఎవరైనా ఈ బైక్ని కన్సిడర్ చేస్తున్నారు అండ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీ అదర్ థింగ్ లైక్ బండి రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ మీకు ఏమన్నా కనుక్కోవాలనుకుంటే కనుక నాకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అండ్ హెల్ప్ యూ.
So see you guys in my next video. Until then, ride safe.